మన ఇంటి చుట్టుపక్కల కానీ మన ఫ్రెండ్స్ కానీ అలాగే మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే వాళ్ళకు పిల్లలు ఉంటారు కదా, సో ఆ పిల్లలు సరిగ్గా చదవలేదనుకోండి, వాళ్ళని ఏం చేస్తారంటే తీసుకెళ్లి ట్యూషన్ లోనైతే జాయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ట్యూషన్ లో ఎప్పుడు చదివిస్తూ ఉంటారు కాబట్టి ట్యూషన్ లో వేస్తే వాళ్ళు బాగా చదువుతారు అని ఒక నమ్మకం అనమాట. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చదువు సరిగ్గా చదవని పిల్లలను అలాగే బాగా చదివిన పిల్లలను కూడా ట్యూషన్ లోనైతే జాయిన్ చేస్తున్నారు. సో బాగా చదివిన పిల్లల్ని ఎందుకు స్కూల్లో జాయిన్ చేస్తారంటే వాడికి ఇంకా మరింత ఎక్కువగా మార్కులు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని కూడా ట్యూషన్ లోనైతే జాయిన్ చేస్తున్నారు. అసలు ట్యూషన్ లో జాయిన్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా, సో ట్యూషన్ లో జాయిన్ అయితే మనకు ఎక్కువ మార్కులు వస్తాయా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి విద్యార్థికి ఒక సృజనాత్మకత అయితే ఉంటుంది. స్కూల్ కు పంపడం ఎందుకు అనేది మనం చూసుకున్నట్లయితే వాడికి సబ్జెక్ట్ లో ఉన్న పాఠాలు నేర్చుకోవడమే కాదు, ఇప్పుడు సమాజంలో ఉన్న పోకడలు కూడా ఆ విద్యార్థికి అయితే తెలుస్తాయి. జనాలతో ఎలా మెలగాలి, ఒక చదువుకున్న వాడిలా ఏ విధంగా ఆలోచించాలి అనేది స్కూల్ వాడికి నేర్పిస్తుంది. అయితే దీనికి సంబంధించి నేను ఒక ఉదాహరణ అయితే చెప్తాను. అదేమిటంటే ఒక విద్యార్థి అయితే ఉండేవాడు. అతను ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి తన హోంవర్క్ తనే చేసుకునేవాడు. ఎగ్జామ్స్ కి ముందుగానే ప్రిపేర్ అయ్యి తన సబ్జెక్టులో తను ఎక్కువగా చదువుకొని ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ లో ఉండేవాడు క్లాస్ లో అందరి విద్యార్థుల కంటే. అది చూసిన ఆ స్కూల్ మాస్టరు అతన్ని ఆ క్లాస్ లో కెప్టెన్ గా నియమించడం జరిగింది. అంటే లీడర్ అంటాం కదా, సో అతన్ని లీడర్ గా నియమించడం జరిగింది. ఇతను 9వ తరగతి వరకు బాగా చదువుకున్నాడు. ఇతనిని తీసుకువెళ్లి ట్యూషన్ లో వేసినట్లయితే స్టేట్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకువెళ్లి అతన్ని ట్యూషన్ లో వేయడం జరిగింది. 10వ తరగతి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా, ఈ హాఫ్ ఇయర్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ విద్యార్థికి ఇంతకు ముందు ఫస్ట్ క్లాస్ లో వచ్చే విద్యార్థి ఇప్పుడు 6వ ర్యాంక్ కి రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ లో చూసుకున్నట్లయితే అతనికి కేవలం 35 మార్కులే వచ్చాయి. ఎప్పుడు అతనికి చూసుకున్నట్లయితే 95 మార్క్స్ అయితే వచ్చాయి మ్యాథమెటిక్స్ లో. కానీ అతనిని ఎప్పుడైతే ట్యూషన్ లో వేయడం జరిగిందో అతనికి కేవలం 35 మార్కులే రావడం జరిగింది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లో. దానికి కారణం ఏమిటంటే అతని యొక్క జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ట్యూషన్ కి వెళ్ళడానికి ముందు అలాగే ట్యూషన్ కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడికి ఎక్కువగా రాత్రి చదువుకునే అలవాటు. దాని వల్ల అతను పొద్దున్నే లెగిసి వెళ్ళలేకపోయాడు. ట్యూషన్ టైము 5:30కి, అంటే మార్నింగ్ 5:30కి. అయితే ఆ విద్యార్థి నైట్ చదువుకునే అలవాటు ఉండడం వల్ల అతను పొద్దునే ట్యూషన్ కి 5:30కి వెళ్ళాలంటే అతను 5 గంటలకే లేవాలి. సో అతను ట్యూషన్ కి సరిగ్గా వెళ్లేవాడు కాదు. ఎందుకు అతను నైట్ టైం చదువుకునేవాడంటే నైట్ 10 గంటల నుంచి 12 గంటల వరకు బాగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవరు మెలకువగా ఉండరు, అలాగే ఎవరి గోల వినిపించదు. ప్రశాంతంగా అతను చదువుకునేవాడు. ఇక ఆ విద్యార్థి నైట్ చదువుకొని మార్నింగ్ 5:30కి ట్యూషన్ కి వెళ్ళాలి. ఒకవేళ అతను ట్యూషన్ కి వెళ్ళకపోతే ట్యూషన్ లో మాస్టారు అతనిని కొట్టేవాడు. రాత్రి సమయంలో చదువుకోవడం అనేది ఆ పిల్లవాడికి ఆయువు పట్టు లాంటిది. అటువంటి బలాన్ని అతను వదిలిపెట్టేసరికి అతనికి చదవడం చాలా కష్టం అయిపోయింది. ఇక ఆ విద్యార్థి నైట్ పూట చదువుకొని పొద్దున్నే నిద్ర సరిగ్గా లేకపోయినా సరే ఆ నిద్ర మొహంతో అతను ట్యూషన్ కి వెళ్ళేవాడు. అయితే అతను ట్యూషన్ లో ఎక్కువగా కూర్చొని చదివేవాడు. కానీ ట్యూషన్ లో ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే బట్టి చదివిస్తారు. అయితే అతను ఇంతకు ముందు నైట్ 10 నుంచి 12 గంటల వరకు అతను కూర్చొని చదువుకునేటప్పుడు అతను చదువుకునేది అర్థం చేసుకుని చదివేవాడు. ఎందుకంటే అతను సొంతంగా కూర్చొని ఆలోచించి స్వభావం అతనికైతే ఉంది. కానీ ట్యూషన్ కి వెళ్ళడం వల్ల అతనికి ఆలోచించే స్వభావం పూర్తిగా పోయింది. ట్యూషన్ మాస్టారు అలాగే స్కూల్లో ఏది చెప్తే అది గుడ్డిగా బట్టి మాత్రమే చదివేవాడు. ఇక ఇతను స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటికి, ఇలా అతను ఖాళీ లేకుండా ఉండేపాటికి చివరికి అతను ఇంటికి వచ్చి చదువుకోవాలి కదా, సో అలా కూడా అతను చదువుకునేవాడు కాదు. ఎందుకంటే అతనికి ఓపిక అనేది పూర్తిగా నశించేది. ట్యూషన్ మానేద్దామంటే ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరు. 9వ తరగతికి ముందు అతను ట్యూషన్ లో జాయిన్ అవ్వడానికి ముందు సాయంత్రం పూట రిలాక్స్ గా వాకింగ్ చేసుకునేవాడు. అలాగే పార్కు వెళ్లి ప్రశాంతంగా కూర్చునేవాడు. దానివల్ల అతనికి మైండ్ రిలాక్స్డ్ గా ఉండేది. సో అలా మైండ్ రిలాక్స్డ్ గా ఉండడం వల్ల అతను సాయంత్రం పూట కూర్చొని ఎక్కువగా చదువుకునేవాడు. ఇప్పుడు ట్యూషన్ లో జాయిన్ చేయడం వల్ల అతనికి టైం లేదు. సో ఆ పద్ధతి అనేది పూర్తిగా మారిపోయింది. ఇక ఆ పిల్లవాడు 10th క్లాస్ లో మార్క్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువగా వచ్చాయి. అంటే క్లాస్ లో అతని ర్యాంకు పూర్తిగా పడిపోయింది. సో ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే చేస్తున్నారు. సో నేనైతే ట్యూషన్ కి వెళ్ళవద్దు అని అయితే నేను చెప్పట్లేదు. కానీ చదువుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది
అనేది ఒకసారి గమనించండి. ఎప్పుడు కూడా విద్యార్థులు బట్టి చదవడం మాత్రమే కాదు, చదివింది ఎనాలిసిస్ చేయగలిగేంత సత్తా ఉండాలి. ఈ ఎనాలిసిస్ చేసుకోవడం అనేది ప్రపంచంలో ఏ ట్యూషన్ కూడా ఇవ్వలేదు. పైపెచ్చు సాయంత్రం మొత్తం ట్యూషనే సరిపోతుంది. అందుకే మీ అబ్బాయి అబౌవ్ యావరేజ్ గా చదువుతున్నాడంటే ట్యూషన్ కి పంపకుండా ఉండడమే మంచిది. తనకు తానుగా చదువుకోమని అతన్ని ప్రోత్సహించడం చాలా ఉత్తమం. ఒకవేళ అతను యావరేజ్ విద్యార్థి అయి ఉంటే మీరు గాని లేదంటే మీ మిసెస్ గాని ఇద్దరిలో ఎవరైనా సరే అతన్ని కూర్చోబెట్టి అతనికి ట్యూషన్ చెప్పడం మంచిది. కానీ ట్యూషన్ కి పంపడం వల్ల అటువంటి విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళకు ఆటలు పాటలు అనేది చాలా ముఖ్యం. ఇక ఎప్పటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా మారిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు జాబులకైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సాయంత్రం వాళ్ళు తిరిగి వచ్చి తమ పిల్లలను చూసుకోవడం, అలాగే వాళ్ళు చదువుతున్నారా లేదని అబ్జర్వ్ చేయడం అనేది వాళ్ళకు చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఉదయం మొత్తం కష్టపడి పనిచేస్తారు, సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా అలసిపోయి ఉంటారు. ఇక స్కూళ్లలో కూడా మనం చూసుకున్నట్లయితే సబ్జెక్టులు కూడా పూర్తిగా అలాగే సకాలంలో వాళ్ళు చెప్పడం లేదు. దీనికి చాలా కారణాలు అయితే వాళ్ళైతే చెప్తారు. ఇక ఇప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే ట్యూషన్లు కూడా గుంపులో గోవింద మాదిరిగానే ఉన్నాయి. ఇక విద్యార్థులు సహజంగానే అన్ని సబ్జెక్టుల్లోనూ వాళ్ళు ప్రవీణులై ఉండరు. ఇక కొందరు విద్యార్థులకు ఇంగ్లీష్ అంటే బాగా ఇష్టం, అందుకే ఇంగ్లీషే బాగా చదువుతారు, ఆ ఇంగ్లీష్ లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. మరికొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం, అయితే ఆ మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా మ్యాథ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ మ్యాథ్స్ లోనే ఎక్కువగా వాళ్ళైతే మార్కులు అయితే సంపాదిస్తూ ఉంటారు. ఇక మిగతా సబ్జెక్టులో వాళ్ళు వెనకబడిపోతారు. అందువల్లే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను ట్యూషన్ కి పంపిస్తూ ఉంటారు. ఇక ఇప్పటి కాలంలో ప్రైవేట్ స్కూల్ విషయం మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు పరీక్ష రాయకపోయినా, అలాగే విద్యార్థుల్లో తగినంత పరిజ్ఞానం లేకపోయినా చాలా ప్రైవేట్ స్కూళ్లు తమ పరువు పోతుందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లవాడిని పై తరగతికి ఈజీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఎలా ఉన్నాయంటే 9th క్లాస్ విద్యార్థులను చాలా నిర్లక్ష్యంగా ట్రీట్ చేస్తున్నారు. అంటే వాళ్ళను ఎక్కువగా పట్టించుకోరు, 10th క్లాస్ వాళ్ళని ఎక్కువగా పట్టించుకుంటారు. దానికి కారణం ఏమిటంటే 10th క్లాస్ కి పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. అయితే ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ కాడ నుంచి 9వ తరగతి వరకు సరిగ్గా పట్టించుకోకపోతే ఆ విద్యార్థి మానసికంగా అలాగే సబ్జెక్టుల పరంగా ఏ విధమైనటువంటి గ్రోత్ ఉండదు. ఇక 10th క్లాస్ లో అతన్ని పట్టించుకొని అతన్ని చదవమని అతను చెప్తే సో ఫస్ట్ కాడ నుంచి అతనికి పునాది సరిగ్గా లేదు కాబట్టి 10th క్లాస్ లో అతను సరిగ్గా చదివే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల ఆ విద్యార్థి బట్టి చదివి ఎగ్జామ్ లో పాస్ అవడం జరుగుతుంది. అంతేగాని ఆ సబ్జెక్టులకు సంబంధించిన నాలెడ్జ్ ఆ పిల్లవాడికి అయితే ఉండదు. ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లో ఇదే జరుగుతుంది. ఇక చాలా మంది విద్యార్థుల విషయం మనం చూసుకున్నట్లయితే పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ అతనికి ఎక్కువ మార్కులు రావు. మొక్కుబడిగా చదివేసి వాళ్ళు పై క్లాసులకు అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇష్టం లేని కష్టమైన సబ్జెక్టులను వదిలివేయడం వల్ల. ఇక వాళ్ళు పై క్లాసులకి ప్రమోట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ పై క్లాస్ లో చెప్పే పాఠాలు సరిగ్గా అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అతను ఆ క్లాస్ లో చదివే పాఠాలకు పునాది ముందు తరగతి పాఠాలు కాబట్టి. అందుకే ప్రస్తుతం ఉన్న పాఠాలు సరిగ్గా అర్థం కాక ఆ క్లాసులో అతను వెనుకబడిపోతాడు. ఇలా వెనుకబడిపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అతనిని ట్యూషన్ లో పడవేస్తూ ఉంటారు. అయితే విద్యార్థి చదివే స్థాయిని బట్టి కొంతకాలం ఆటలు కట్టిపెట్టి కష్టమైన విషయాలను నేర్చుకునే అవకాశం ట్యూషన్ ద్వారా కల్పిస్తే అతడు భవిష్యత్తులో చదువుకు జంకడు, అలాగే భయపడడు. అలాగే చిన్న తరగతుల్లో ఈ సంవత్సరం ఎటువంటి ఎగ్జామ్ లేదు అనే భావనతో ఈ ఉదాసీనత అనే భావం పిల్లల్లోనూ అలాగే తల్లిదండ్రుల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే విద్యార్థి ఎప్పుడు నిరంతరం అభ్యసిస్తూనే ఉండాలి. ఫైనల్ ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా సరే ఆ విద్యార్థి ఎప్పుడు తన క్లాస్ లోని సబ్జెక్టులు బాగా చదవాలి. ఇక తల్లిదండ్రుల విషయం మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరు చదువుకున్న వాళ్ళు అవడం వల్ల వాళ్ళు వాళ్ళ జాబులకైతే వెళ్ళిపోతూ ఉంటారు. తిరిగి వాళ్ళు సాయంత్రం వస్తారు. సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు అలసిపోతూ ఉంటారు. పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అనే విషయాలు అసలు పట్టించుకోరు. తల్లిదండ్రులు పిల్లలకు కొద్దిగా సమయం కేటాయించి వాళ్ళు స్కూల్లో ఏం చదువుతున్నారు ఏంటి, అసలు స్కూల్ విషయాలు ఏంటి అనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకోవడం మంచిది. అంతేకాకుండా వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనే విషయాలు వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉండాలి. వాళ్లకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి, అలాగే కష్టమైన సబ్జెక్టు ఏంటి అనే విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి. కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే దాన్ని అశ్రద్ధ చేయవద్దు అని చెప్పి వాళ్ళు చదువుకునేటట్లు చేయాలి. అంతేకాకుండా వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా వాళ్ళను ప్రోత్సహించాలి. అవసరమైతే ఆ సబ్జెక్ట్ కు మాత్రమే స్పెషల్ గా ట్యూషన్ ని పెట్టడం మంచిది. ఇలా చదవడం వల్ల ఆ విద్యార్థికి చదువు పైన ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా క్రమంగా సొంతంగా తనకు తానే చదువుకునే స్థాయికి ఎదుగుతాడు. ఆటలకు సరైన సమయాన్ని అతనే కేటాయించుకొని తన చదువునైతే కొనసాగిస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.